మా పథకాలు రద్దు చేస్తాననే దమ్ముందా? ఎట్లా ఉంటుందో ఉండదు. మా పథకాలు రద్దు చేస్తాననే ఆ దమ్ముంటే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాం, 5 నుంచి 10,000 ఇస్తాం అనేది చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుండ్రు కూటమని. మా పథకాలు ఇప్పుడు ఏదైతే 58 నెలల నుంచి నేను అమలు చేస్తానో పథకాలు, ఆ పథకాలను రద్దు చేసే దమ్ముందా అంటే దమ్ము లేదు. స్పష్టంగా ప్రజలకు అర్థమైంది, మిగతా పార్టీలకు అర్థమైంది, పత్రికలకు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రద్దు చేసే దమ్ము కానీ సాహసం కానీ ఆ ధైర్యం చేయడు. ఎందుకంటే వాటి యొక్క ఫలితాలు ఏందనేది ఇలా సిద్ధం, మేమంతా సిద్ధం, రకరకాల సభలతోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు పోతే అక్కడ నుంచి వచ్చే స్పందన చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి. కాబట్టి ఇక రద్దు చేసే ధైర్యం, అసలు ఆ ధైర్యం కానీ ఆలోచన చేయడు. ధైర్యం కాదు, ఆ దమ్ము ఉండదు, ధైర్యం ఉండదు, ఏది ఉండదు. ఇంకోటి, వాలంటరీ సచివాలయ వ్యవస్థలు వద్దనగలరా? జన్మభూమి కమిటీలను తెస్తానని చెప్పగలరా? అసలు మీకు చెప్పుకునే పథకం ఏమైనా ఉందా? 14 ఏళ్ళు సీఎంగా ఏం చేశారు? చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్. ఇది కరెక్టు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సవాల్ ఇచ్చిరిండు. 14.5 సంవత్సరాలు మీరు చేసిన ఏదైనా స్కీము, మీరు ప్రవేశపెట్టిన ఏదైనా ఒక స్కీముని మేము గతంలో ఉన్నప్పుడు ఈ స్కీమ్ ఉంది, దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాం, దానివల్ల ప్రజలు లబ్ధి పొందారు అని చెప్పుకునే ధైర్యం కానీ చెప్పుకునే పథకం కానీ లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 58 నెలల పాటు ఆయన చేసిన పరిపాలన విధ్వంసం అంటున్నారు, ఆయన రాష్ట్రాన్ని దివాలా దించిండి అంటున్నారు, సైకో అంటున్నారు, దౌర్జన్యాలు, ఈ రకరకాల ఏదో చెప్తారు, రౌడీయిజం జరిగిందని. మరి ఆయన ప్రవేశపెట్టిన మొత్తం పథకాలు ఫెయిల్ అయినట్టే కదా. కాబట్టి ఆ పథకాలు ఏదన్నా ఒకటి రద్దు చేస్తా అని చెప్పే ధైర్యము దమ్ము మీకుందా? అది వాలంటరీ వ్యవస్థ కావచ్చు, గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఇంకా కొన్ని వాటిని ఆ వాలంటరీ అండ్ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసేసి మేము గతంలో తీసుకున్న జన్మభూమి కమిటీలో మళ్ళీ ప్రవేశపెడతామని చెప్పే దమ్ము కానీ ధైర్యం కానీ ఉందా? విచిత్రంగా ఏమవుతుందంటే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అధికార పార్టీ ఏదైతే ప్రవేశపెట్టిందో స్కీములు, అధికార పార్టీ అమలు చేస్తున్న స్కీములనే మేము కూడా అమలు చేస్తాం, కాబట్టి ఇంకొక 1000 అదనంగా ఇస్తాం, లేకపోతే ఇంకొక 500 అదనంగా ఇస్తాం, కొన్ని యాడ్ చేసి ఇస్తామని చెప్పే పరిస్థితి తప్ప ఆ స్కీములు మంచివి కాదు, ఆ స్కీముల వల్ల ప్రజలు దివాలా చెందారు, విధ్వంసమైంది రాష్ట్రం అని పదే చెప్తున్నారు. కానీ ఈరోజు ఎలక్షన్ కాడికి వచ్చేటలకి ఆ మాట అనలేకపోతున్నారు. ఇంక్లూడింగ్ అమరావతి రాజధాని విషయంలో కూడా. అమరావతి రాజధాని విషయాన్ని, అమరావతి రాజధాని ఉద్యమాన్ని 4 సంవత్సరాల పాటు నడిపారు. తెలుగుదేశం పార్టీ మీడియా వెనకాలండి నడిపించారు అక్కడ రైతులతో. ఇవాళ ఒక్కడు కూడా నోరెత్తట్లేదు దాని గురించి. ఒక్కడు కూడా మాట్లాడే ధైర్యం కానీ ఆ సాహసం చేయట్లా, ఆలోచనే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఉచ్చులో పడ్డరు వీళ్ళంతా. ప్రజలతోనే కనెక్ట్ అయ్యిండు ఆయన, ప్రజలకు మంచి చేసిండు, ప్రజలు గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఫాలో కావడం తప్ప ఇంకా అనివార్యం, ఇక లేదు, వేరే మార్గం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన స్కీములు, జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బాటల్లో నడటం తప్ప చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమికి ఇలా వేరే మార్గం లేదు అనేది స్పష్టంగా అర్థమైంది. అందుకే ఆయన ఛాలెంజ్ చేసిండు, గ్రామ వాలంటరీ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని రద్దు చేసి, మీరు 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 5 సంవత్సరాలు విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టారు కదా, మీ పాలన అద్భుతం కదా, ఆ కమిటీలను మేము ప్రవేశపెడతాం, నేను పెట్టిన వాలంటరీని సచివాలయ వ్యవస్థను రద్దు చేసి అని చెప్పే ధైర్యం కానీ దమ్ము కానీ ఉందా అంటాడు. డైరెక్ట్గా సూటిగా అడిగింది. ఇప్పుడు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆ దమ్ము కదా, ఆలోచనే చేయడు, వెన్నులో వణుకు వస్తుంది అది చేయాలంటే. కాబట్టి అసలు మీకు చెప్పుకునే పథకం ఏమైనా ఉందంటే ఏది లేదు. 14 ఏళ్ళు సీఎంగా ఏం చేశారు? చంద్రబాబుకు సీఎం జగన్ సవాలు. ఆయన హామీలను నమ్మొద్దు, తీయగా చెబుతారు, ఆ తర్వాత మర్చిపోతారు. నేను వస్తేనే పథకాలు కొనసాగింపు, వాళ్ళు వస్తే రద్దే. వారి సూపర్ 6 కాదు, ఒరిజినల్ 420. వెంకటగిరి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న మళ్ళా ప్రచారం కార్యక్రమం మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మేమంతా సిద్ధం సభలు ముగిసిన తర్వాత 2 రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఒకరోజు పులివెందుల్లో నామినేషన్ కార్యక్రమం, తర్వాత నిన్న మళ్ళీ స్టార్ట్ చేశారు. జన ప్రభంజనం లెక్క తాడిపర్తి ఆ ఏరియాలో స్టార్ట్ చేసినప్పుడు జనం లక్షల మంది వచ్చారు. దాంట్లో సవాల్ ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చెప్పాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ మీడియా కానీ, ఈ 58 నెలలు విధ్వంసం జరిగింది, ఏపీలో అసలు ఇండస్ట్రీస్ రావట్లేదు, ఏపీలో అభివృద్ధి లేదు, ఏపీలో పథకాలన్నీ దివాలా, బటన్ నొక్కుతుండు, ఆ బటన్ నొక్కే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ మీరేమన్నా కొత్తది చెప్తారా? లేదు, మీరు గతంలో ప్రవేశపెట్టిన స్కీములు ఏమైనా ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ బటన్ నొక్కే అన్ని క్లోజ్ చేస్తాం, ఇప్పుడున్న వ్యవస్థలన్నీ క్లోజ్ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అన్నాడు. దీనికి ఇప్పుడు సమాధానం చెప్పాలి. ప్రజల ఆలోచనలో పడరు, ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి స్కీముల్ని చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉంచడు.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్మోహన్ రెడ్డితోనే మళ్ళీ ఆ స్కీముల్ని మనం పొందాలి అని డిసైడ్ అయ్యారు. కాబట్టి ఆ పథకాలను రద్దు చేసే ధైర్యం ఉందా? రద్దు చేసే ధైర్యం కాదు, ఆలోచన వస్తేనే తీసి నేలకేసి